బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షంతో ఎన్టీఆర్ జిల్లాలో రహదారులు జలమయమయ్యాయి. చందర్లపాడు మండలం ముప్పాళ్ల వద్ద వరద నీటిలో ద్విచక్ర వాహనం కొట్టుకుపోయి ఓ వ్యక్తి గల్లంతయ్యారు. వర్షపు నీటిలో కార్లు, బైకులు ఆగిపోవడంతో రాంవరప్పాడు రింగ్ రోడ్ నుంచి నెడమనూరు వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విజయవాడలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 4 చనిపోయారు. మొగల్ రాజపురం అమ్మ కళ్యాణ మండపం దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో 6 చికిత్స కొనసాగుతోంది. విజయవాడ నగరం మొత్తం వరదతో నిండిపోయింది. ఆగకుండా కురుస్తున్న వానతో రోడ్లపై మోకాలి లోతు వరద నీరు నిలిచిపోయింది. పశ్చిమ నియోజకవర్గం రాముకోరికొండ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ విరిగిపడటంతో ఓ రేకుల ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. గంపలగూడెం మండలం తోటమాల వినగడప మధ్య కట్టలేరు వాగుకు వరద పోటెత్తడంతో 20 గ్రామాలకు రాకపోకలాగిపోయాయి. మైలవరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో వరద ఇళ్లల్లోకి చేరుతోంది. చందర్లపాడు మండలం ముప్పాళ్ల వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బైక్తో వాగు దాటే ప్రయత్నం చేసి ఓ వ్యక్తి బైక్తో సహా కొట్టుకుపోతుండగా సదరు వ్యక్తి ఓ చోట చెట్టును పట్టుకుని ఆగిపోయాడు. గ్రామస్తులు అతన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బైక్ మాత్రం కొట్టుకుపోయింది. విజయవాడ బస్టాండ్ ఎదురుగా కారు నీట మునిగింది. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద జాతీయ రహదారిపై భారీగా వరద ప్రవహిస్తోంది. విజయవాడ గుంటూరు మధ్య హైవేపై వరద పొంగి పొర్లింది. చెరువులను తలపిస్తోంది కాజా టోల్ ప్లాజా. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఆగిపోయింది. వాహనదారులు నరకయాతన అనుభవించారు. వరద తగ్గే వరకు వాహనదారులు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు. పలు ప్రాంతాల్లో మోకాలు లోతు నీళ్లు చేరిపోయాయి. డెంటల్ హాస్పిటల్ రోడ్డు, మార్కెట్, రైల్వే స్టేషన్, బస్టాండ్కు అనుసంధానంగా ఉండే లో బ్రిడ్జ్ మొత్తం నీట మునిగింది. దీంతో వాహనాలు నీళ్లలో నిలిచిపోయాయి. ఇక రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.